హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఉసిరికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ ఉసిరికాయలని మనం నీట్గా వాష్ చేసుకుని తడి లేకుండా గుడ్డతో తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. ఈ ఉసిరికాయల పైన బ్లాక్ డాట్స్ ఏమైనా ఉంటే అవి నీట్గా కట్ చేసేసుకుని గింజలు తీసుకుని ఇలా ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకుని ఇందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి ఆవాలు కూడా వేసుకుని ఇవి 2 ఫైన్ పౌడర్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లో పొట్టు తీసేసిన ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రేకలు వేసుకుని ఫైన్ పేస్ట్లా ఇది కూడా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 250 ml ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉసిరికాయ ముక్కను తీసుకుని ఇలా కట్ చేసి చూసుకోవాలి. మనకి ఇలా సాఫ్ట్గా అయిపోతే మనం గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు. మనకి ఉసిరికాయ పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మనకి ఇలా ఉసిరికాయ ముక్కలు ఆయిల్ బాగా చల్లారిన తర్వాత ఇందులో 100 గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్, ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్, అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, మీ రుచికి సరిపడేంత సాల్ట్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని వేరే గ్లాస్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని మనం ఇలా గాలి తగలకుండా వ్రాప్ చేసుకుని ఓవర్ నైట్ అంతా ఇలా పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు కారం అంతా ముక్కలకు పడుతుంది. ఇలా మనకి నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా పైకి తేరుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకుని ఇందులో ఉప్పు కారం ఏదైనా తక్కువైతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని మనం గ్లాస్ బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకి ఇన్స్టెంట్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.